హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే మార్నింగ్ వీడియో అండి. నేను బాబు కోసమని నూడిల్స్ చేస్తున్నాను, టిఫిన్ కోసం. మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించలేదండి, ఓల్డ్ వీడియోస్లో ఉంటుంది. అంతే, షార్ట్ వీడియో తీసాను కొంచెం అంతే. తర్వాత అయితే పని అయిపోయిన తర్వాత అయితే పూజ అయిందండి. నేనైతే ఇవాళ మునగాకు కర్రీ చేశానండి, మునగాకు ఫ్రై చేశాను. నూడిల్స్ కొంచెం ఉండేయండి, అవి వెయిట్ చేస్తున్నాను. మార్నింగ్ చేశాను కదా, చల్లగా అయినాయి, అందుకోసం కొంచెం వెయిట్ చేస్తున్నా. నేనైతే ఏం తినలేదండి నూడిల్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను, నేను డైరెక్ట్ లంచ్ చేస్తున్నాను. అందుకోసం మా వారికి పెట్టాను. మునగాకు ఉంది కదండి, అది బాగా వాష్ చేసి పెట్టుకున్నా ఒక 2-3 టైమ్స్. మనకి సాల్ట్ పసుపులో వేసి పెట్టుకోవాలి, స్మెల్ వస్తుంది అది కొంచెం. ఇదైతే వాష్ చేసిన తర్వాత నేను ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం శనగపప్పు, వెల్లుల్లి వేయాలండి, బాగుంటుంది. మునగాకు కర్రీ అనేది చాలా హెల్దీ అండి, అందుకోసం ఈ మధ్యన రెగ్యులర్గా చేస్తున్నాను నేను. మనం డైరెక్ట్గా వండుకోవడం కంటే పప్పులో అయితే చాలా బాగుంటుంది. మనకి ఆ ఫ్లేవర్ అనేది ఎక్కువగా తెలీదు పప్పులో వేసుకోవడం వల్ల. డైరెక్ట్గా అయితే కొంచెం నములుతుంటే ఆ స్మెల్ అనేది వస్తుంది. మనం పౌడర్ కూడా చేసుకోవచ్చండి. ట్రైపాడ్తో తీసుకున్నానండి వీడియో, అందుకోసమని కొంచెం డిస్టెన్స్ అనేది ఎక్కువగా అనిపిస్తుంది. మీరు ఏం టిఫిన్ చేశారో, కర్రీ ఏం చేశారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి మునగాకు ఇలా ఉంటుంది మనకి. చాలామంది అయితే రెగ్యులర్గా వాడుతున్నారు, ఇంతకుముందుకైతే వాడకపోయేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఓన్లీ స్పెషల్గా ఆకు కోసమే చెట్లను పెంచుకుంటున్నారు. కర్రీ అయితే స్టవ్ పైన వేసిన తర్వాత కాసేపు కూర్చున్నానండి నేను. పూలు ఉన్నాయి కదా, మల్లెపూలు కొన్ని ఉన్నాయి, అవి కడదామని కూర్చున్నాను. ఫోన్ అయితే ఇక్కడ టీవీ దగ్గర పెట్టాను నేను, అందుకోసం కెమెరా సరిగ్గా కనబడట్లేదు. వీడియో సరిగ్గా రావట్లేదని ఆఫ్ చేశాను నేను. ఈ పూలు కట్టడం అయితే నాకు చాలా లేట్గా వచ్చిందండి. నాకు చిన్నప్పటి నుంచి అయితే పూలు కట్టడం కాదు, నేను దగ్గర పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను అనుకుంటా పూలు కట్టడం అనేది. మా ఇంటి పక్కన అమ్మాయి వాళ్ళు నేర్పించారు. ఈ ఆకులు ఏమవుతుందంటే ఒకదానికొకటి ఇట్లా అంటుకున్నట్టుగా ఉంటాయండి, మనం బాగా కలుపుతూ ఉండాలి. లేకపోతే కట్ చేసుకున్నా బెటరే, అట్లా అయినా పర్లేదు, బాగానే ఉంటుంది. ఆకులు చిన్నగా ఉంటాయి కదా, మనం చాకుతో కంటే కత్తెరతో కట్ చేసుకోవాలి బాగా. ఇట్లా కట్ చేసుకుంటే మనకి బాగా మగ్గిపోతుంది, మనకి ఆ స్మెల్ అనేది తెలియదు. కారం అయితే నేను కొబ్బరి కారం వేస్తున్నాను అండి, ఆకుకూరలు అయితే ఎక్కువ కొబ్బరి కారం వేస్తాను. మన ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఎండు కొబ్బరి కొంచెం తీసుకొని దాంట్లో కారం ఉంటుంది కదా, కారం మనం ఇంట్లో రెగ్యులర్గా కర్రీస్కి వాడుకునే కారం కొంచెం జీలకర్ర వేసి మిక్సీకి వేస్తానండి. మిక్సీకి వేసి అక్కడ పెట్టేస్తాను నేను. మనకి ఎప్పుడైనా వేడిగా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. మన దోశ పైకి కూడా, దోశ మీద చల్లుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కొబ్బరి కారం ఒకటి, పప్పుల పొడి ఒకటి ఎప్పుడు రెడీగా ఉంటుందండి మా ఇంట్లో. రైస్లోకి అయితే తక్కువ, కానీ కాకపోతే ఇడ్లీకి, బోండాలకి, మనం ఏమైనా టిఫిన్స్ చేస్తాం కదా, టిఫిన్స్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ అండి 6:30 దాటింది. నేనైతే ఆఫ్టర్నూన్ వండిన అన్నం ఉంది కదా, అదైతే రైస్ చేసుకున్నాను, ఎగ్ రైస్ చేసుకున్నాను. చాలా రోజులు అయింది ఎగ్ రైస్, ఈ మధ్యన చేయట్లేను, అందుకోసం
ఎగ్ రైస్ చేసుకున్నాను. నేను మా బాబు కొంచెం తిన్నాను. వీళ్ళకి మాత్రం చపాతీ చేస్తున్నా. ఇంకా మావాడైతే ఏమన్నా ఆకుకూరలు అయితే తినదండి. వాడికైతే ఓన్లీ ఎగ్ ఒకటి, చికెన్ అయితే అవి రెండు రెగ్యులర్గా చపాతీ రోల్ చేస్తాను వాడికి. ఈజీగా ఉంటుందండి. ఈజీగా ఉంటుంది. మనకి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఆమ్లెట్ వేసుకుని ఆమ్లెట్ పైన చపాతీ పెట్టేయడము. ఆల్రెడీ మనం ముందే కాల్ చేసుకోవాలి చపాతీ. అలా కాల్చుకున్న చపాతీని అలా ఆమ్లెట్ పైన పెట్టేసుకొని ఫైనల్గా కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి అలా కొంటున్నా బాగుంటుంది. లేకపోతే అలా అయినా పర్లేదు, బాగుంటుంది. అది ఆమ్లెట్ చపాతీ అంతా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఎందుకంటే అప్పటిదాకా నేను చపాతీ కాల్చాను కదా ప్యాన్ పైన. అది హీట్గా ఉండడం వల్ల మనం ఆమ్లెట్ వేయగానే అంటుకుంటుంది.